Hi, all of you. Good morning. Today we will continue the class of previous. We discussed the reagent, oxidizing reagent, that is selenium dioxide. Selenium dioxide reagent previous we discussed. So the application of selenium dioxide, first one is at allylic position, formation of alcohol is the major product, and benzoic position carbonyl compounds are formed. At withdrawing group alpha position, carbonyl group is formed. Already previous discussed those type of applications. So now the continuation of selenium dioxide reagent. So the continuation, see here, already we have alpha pinene. This is the alpha pinene reagent. See here, alpha pinene. So this is here two methyl groups are present. Alpha pinene, two methyl groups are present. So like this alpha pinene. In this alpha pinene, we have allylic carbon. See here, this dot is allylic carbon. Due to here double bond is present. So double bond is present, this dot is allylic carbon. This allylic carbon is converted to allylic alcohol. చూడండి ఇక్కడ మనం ఆల్ఫా పైనిన్ తీసుకున్నాం. ఆల్ఫా పైనిన్ దీని పేరు. ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రొడక్ట్ అనమాట. సో ఆల్ఫా పైనిన్ మనం ఆల్రెడీ ఆల్ఫా పైనిన్ నుంచి సో ప్రీవియస్ సెమ్లో డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ ఆల్ఫా పైనిన్. దిస్ ఆల్ఫా పైనిన్ చూసుకుంటే ఇక్కడ మనకి రెండు మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. దాన్నే జమ్ డైమెథైల్ గ్రూప్స్ అని కూడా అంటారు. సో చూడండి, ఇదొక మెథైల్ గ్రూపు, ఇదొక మెథైల్ డాట్స్ ఉన్నవి రెండు మెథైల్ గ్రూప్స్. సో జమ్ డైమెథైల్ గ్రూప్. సో ప్రొడక్ట్లో కూడా మనకి ఇక్కడ ఇదిగోండి మెథైల్ గ్రూప్స్, ఇక్కడ మెథైల్ గ్రూపు, ఇక్కడ ఇలా రెండు మెథైల్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. మీరు ఒకసారి నెట్లో చూడండి ఆల్ఫా పైనిన్ స్ట్రక్చర్, గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఎల్ఐలిక్ డాట్ ఉన్నది ఎల్ఐలిక్ కార్బన్. సో ఎల్ఐలిక్ కార్బన్ ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట, SiO2 రియేజెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఎల్ఐలిక్ పొజిషన్ వచ్చింది. ఇక్కడ ఈ డాట్ అనేది ఎల్ఐలిక్ పొజిషన్. సో జనరల్గా మళ్ళీ ఈ డాట్ అదేవిధంగా ఏమవుతుంది, బెంజైలిక్ కూడా అవుతుంది. అదే పొజిషన్ మళ్ళీ బెంజైలిక్ అవుతుంది. ఎందుకంటే పక్కన బెంజిన్ రింగ్ ఉంది, బెంజిన్ రింగ్ ఉన్న పక్క పొజిషన్ కార్బన్ బెంజైలిక్. సో మనం డబుల్ బాండ్ పరంగా ఈ డబుల్ బాండ్ పరంగా మాట్లాడితే ఈ డాట్ ఎల్ఐలిక్ పొజిషన్. రెండు ఉండేటప్పుడు మనం మోర్ ప్రిఫరబుల్ దేనికి ఇవ్వాలంటే బెంజైలిక్. ఎందుకంటే బెంజైలిక్లో మోర్ కాంజుగేషన్ అనేది మనకు పాసిబిలిటీ అవుతుంది కాబట్టి, మోర్ స్టేబుల్ కాబట్టి బెంజైలిక్ పొజిషన్ అనేది మోర్. బెంజైలిక్ అంటే మనం ఏం చెప్పాము ఆల్రెడీ, కార్బonyl కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది, కార్బonyl కాంపౌండ్. ఈ డాట్ దగ్గర కార్బonyl కాంపౌండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ట్రైన్. ఈ డాట్ అనేది మనకి జనరల్గా ఏంటంటే ఇది బెంజైలిక్ కార్బన్స్ అవుతాయి అన్నమాట. సో ఎల్ఐలిక్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ పొజిషన్లో కార్బonyl గ్రూప్ అనేది మనకి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ మనకి రెండు కార్బonyl గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ రెండు కార్బonyl గ్రూప్ పక్కన ఉన్నటువంటి కార్బన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనమాట. సో ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ ఉన్నవి సో ఆ కార్బన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ మధ్యన ఉన్నాయి. రెండు విత్డ్రాయింగ్ గ్రూపులు మధ్య ఉంటే సో ఆ పక్కన మనకి ఏం ఫామ్ అవుద్దని చెప్పాము, విత్డ్రాయింగ్ గ్రూప్ పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అని. సో ఓవరాల్గా అదేంటి కార్బonyl కార్బన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడితో సెలీనియం డయాక్సైడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మెటాక్లోరోఫెర్బెంజోయిక్ యాసిడ్, దాన్ని MCPBA మెటాక్లోరోఫెర్బెంజోయిక్ యాసిడ్. మెటాక్లోరోఫెర్బెంజోయిక్ ఏ అంటే ఇది ఏ అండి, మెటాక్లోరోఫెర్బెంజోయిక్ యాసిడ్ MCPBA. చూడండి MCPBA మెటాక్లోరోఫెర్బెంజోయిక్ యాసిడ్. మీకు దాని స్ట్రక్చర్ తెలుసుకోవాలనుకుంటే చూడండి, బెంజిన్ రింగ్ ఉంటుందండి, బెంజిన్ రింగ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ బెంజిన్. ఫెర్బెంజోయిక్ యాసిడ్ అంటే యాసిడ్లో ఒక ఆక్సిజన్ ఎక్స్ట్రా ఉంటుందండి. COOH కదా యాసిడ్ అంటే. సో COHలో రెండు ఓలు ఉంటాయి, బట్ ఫెర్ర అంటే ఏంటంటే ఒక ఆక్సిజన్ ఎక్స్ట్రా ఉంటుందండి, ఇవ్వండి ఒక ఆక్సిజన్. మెటా పొజిషన్లో క్లోరిన్ ఉంటుంది.
దీన్ని మెటాక్లోరో ఆక్సిజన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి పెర్బెంజోయిక్ యాసిడ్. ఈ ఎడిషనల్ ఆక్సిజన్ మనకి ఎడిషన్గా ఉన్న ఆక్సిజన్ మనకు ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఈ పెర్బెంజోయిక్ యాసిడ్ మెకానిజంలో మనకి ఆ ఎడిషనల్ ఆక్సిజన్ ఉంది కదా, అక్కడ ఆక్సిజన్ అనేది మనకి ఎలా రిలీజ్ అవుతుందంటే ఏ విధంగా రిలీజ్ అవుతుంది, ఆక్సోనియం అయాన్ కింద రిలీజ్ అవుతుంది. ఆక్సోనియం అంటే O+ అనమాట. ఎందుకు ఆక్సోనియం అయాన్ కింద రిలీజ్ అవుతుందంటే అక్కడ పెరాక్సీ బాండ్ ఉంటుంది కదా, మెటాక్లోరో పెర్బెంజోయిక్ యాసిడ్. పెరాక్సీ బాండ్ అంటే ఏంటి, సో అక్కడ ఓఓ బాండ్ ఉంటుంది. 3 ఆక్సిజన్లు ఉంటాయేమో, 3 ఆక్సిజన్లు అందులో ఉంటాయి మనకు తెలిసింది. ఇక్కడ ఓఓ బాండ్, ఈ ఓఓ బాండ్ అనేది హైలీ అన్స్టేబుల్ అనమాట. హైలీ అన్స్టేబుల్ వల్ల మనకి ఒక ఆక్సిజన్ అనేది క్లీవ్ అయిపోతుంది. ఇక్కడ ఆక్సోనియం ప్లస్ కింద వస్తుంది అనమాట. సో ఇది మైనస్ అయితే ఇది ప్లస్ కింద వస్తుంది అనమాట. సో ఒక ప్లస్ కింద వచ్చినటువంటి ఆక్సోనియం అనేది ఎలక్ట్రోఫైల్ కింద పనిచేస్తుంది. అంటే ప్లస్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. దానికి ఏం కావాలి, ఎలక్ట్రాన్లు కావాలి. ఎక్కడైతే ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటాయో అక్కడే అటాక్ చేస్తుంది. జనరల్గా మనకి ఎలక్ట్రాన్ రిచ్ పొజిషన్లు ఏంటి, ఓలిఫిన్స్ అనేవి ఎలక్ట్రాన్ రిచ్ పార్ట్నర్స్. ఇందుకు డబుల్ బాండ్ అంటే అక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఓలిఫిన్స్లో ఎక్కువ ఉంటాయి. సో ఆక్సోనియం అయాన్ ఎక్కడ యాడ్ అవ్వాలి, సో ఎక్కడైతే డబుల్ బాండ్ ఉంటుందో అక్కడ క్యాప్చర్ అయిపోతుంది అనమాట. అక్కడ ఒక 3 మెంబర్డ్ రింగ్లా ఫామ్ అవుతుంది. అదే ఏపాక్సైడ్ రింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ O+ రింగ్ ఎలా యాడ్ అయ్యింది, ఈ డబుల్ బాండ్స్ దగ్గర యాడ్ అయ్యాయి అనమాట. ఈ డబుల్ బాండ్ దగ్గర యాడ్ అయ్యి ఇలా ఏపాక్సైడ్ ఫామ్ అయ్యాయి అనమాట. దీన్ని ఏపాక్సైడ్ అని కూడా అంటారనమాట. సో ఇది పెరాక్సిడేషన్ అనమాట. డబుల్ బాండ్ ఎక్కడ ఉంటే మెటాక్లోరో పెర్బెంజోయిక్ యాసిడ్ యూజ్ చేస్తే పెరాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకి ఏం జరుగుతుంది, సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో ఈ డబుల్ బాండ్ రెండిట్లో మనకి ఏ డబుల్ బాండ్ దగ్గర జరుగుతుంది, 2 డబుల్ బాండ్లే, ఎక్కడైనా జరగవచ్చు. సో ఎక్కడ జరుగుతుందంటే ఏదో ఇటువైనా ఒకవైపే జరగాలి. ఎక్కడైతే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అక్కడే జరగాలి. మనకి ఎక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటుంది 2 డబుల్ బాండ్లో, సో ఆల్కైల్ గ్రూప్లో ఉన్నాయి చూసారా, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్లో. సో మనకి ఇక్కడ చూడండి, ఆల్కైల్ గ్రూప్లు అనేవి ఎక్కడున్నా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే రిలీజ్ చేస్తాయో ఈ డబుల్ బాండ్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువైపోతుంది కాబట్టి ఏపాక్సిడేషన్ అక్కడ జరుగుతుంది. సో ఏపాక్సిడేషన్ ఇక్కడ జరిగింది. ఇక్కడ నేను బై మిస్టేక్ రాయలేదు, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది. ఈ డబుల్ బాండ్కి డబుల్ బాండ్ ఉంటుంది అనమాట ప్రోడక్ట్లో. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మనకి ప్రోడక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం సేమ్ మళ్ళీ MCPBA మెటాక్లోరో పెర్బెంజోయిక్ యాసిడ్. మెటాక్లోరో పెర్బెంజోయిక్ యాసిడ్ అంటే సో దాని నుంచి మనకి రావాల్సింది ఏంటి అంటే ఆక్సోనియం. ఏమొస్తుంది, ఆక్సోనియం. ఈ ఆక్సోనియం ఎలా అటాక్ అవుతుందంటే ఇక్కడ మనం చూసుకోండి, ఇక్కడ మనకి రియాక్టెంట్లో ఇక్కడ మెథైల్ గ్రూప్ ఉంది. మెథైల్ గ్రూప్ ఏ ప్లేన్లో ఉంది, అబవ్ ప్లేన్లో ఉంది. మెథైల్ గ్రూప్ ఏ ప్లేన్లో ఉంది, అబవ్ ప్లేన్లో ఉంది. మనకి అప్రోచ్ అయ్యే ఆక్సిజన్ O+ ఎలా వెళ్ళాలి, బిలో ప్లేన్లో వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఎలా వెళ్ళిందంటే సో బిలో ప్లేన్లో వెళ్ళిందనమాట ప్రోడక్ట్. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 మెథైల్ గ్రూప్లు ఉన్నాయి. సో కంపల్సరీ ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈ డబుల్ బాండ్ ఎక్కడ ఉంటే అక్కడే అటాక్ అయిపోతుంది. ఇంత ప్రీవియస్ ఏంటంటే 2 డబుల్ బాండ్లు ఉన్నాయి, 2 మెథైల్ గ్రూప్లు ఎక్కడైతే అక్కడ అటాక్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ అటాక్ ఇచ్చింది. సో ఏపాక్సైడ్ ఫామ్ అయింది. 2 మెథైల్లు అబవ్ ప్లేన్లో ఉన్నాయి కాబట్టి మనకు ఫామ్ అయ్యే ఏపాక్సైడ్ ఎలా బిలో ప్లేన్లో ఫామ్ అయ్యిందనమాట. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే 2 డబుల్ బాండ్లు ఉన్నాయి. సో ఈ 2 డబుల్ బాండ్లో ఒకటి రింగ్లో ఉంది, ఇంకోటి రింగ్ బయట ఉందన్నమాట. సో మనకి ఎక్కడ ఏపాక్సిడేషన్ కాంపిటీషన్ అనేది ఇక్కడ ఉంది రెండింటి దగ్గర కాబట్టి ఎక్కడో ఒక దగ్గరే జరగాలి. సో రింగ్ డబుల్ బాండే మోర్ ప్రిఫరబుల్ అనమాట, అవుట్ సైడ్ కన్నా రింగ్ డబుల్ బాండే మోర్ ప్రిఫరబుల్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో మనకు అడిగిన ఎగ్జాంపుల్స్. మీకు సింథసిస్ పేపర్ అంటే క్వశ్చన్ సో MCPBA గురించి రాయండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ MCPBA అని అడగడు. సో మనకి ఏంటంటే జనరల్గా ఒక రియాక్టెంట్ ఇస్తాడు, MCPBA ఇస్తాడు, ప్రోడక్ట్ రాయమంటాడు అంతే. సో నెక్స్ట్ మెకానిజం గురించి అడిగితే మెకానిజం రాయాలి. సో ఇంతేగాని మనకి థియరిటికల్గా రాద్దామంటే అవ్వదన్నమాట, అంతా అప్లికేటివ్లోనే ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆల్సో. ప్రీవియస్ CSIR నెట్ ఎగ్జామ్, AP సెట్ ఎగ్జామ్లో కూడా అడిగిన అటువంటి అప్లికేషన్సే నేను మీకు ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. సో నెక్స్ట్
సో చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని పేరు మైరిసిన్ అంటారు. మైరిసిన్. సో మైరిసిన్ అంటారు దీన్ని. సో ఈ మైరిసిన్ వచ్చి ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. సో ఇక్కడ కూడా డబుల్ బాండ్లు ఉన్నాయి. సో ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో ఈ డబుల్ బాండ్స్ వచ్చి ఏ డబుల్ బాండ్స్? కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్. ఎందుకంటే ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అంటే 1,3-బ్యూటాడైన్లా ఉంది. అది 1,3-బ్యూటాడైన్లా ఉంది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చూసుకుంటే ఎలా ఉంది? ఐసోలేటెడ్ డబుల్ బాండ్. ఇదేంటి? ఐసోలేటెడ్ డబుల్ బాండ్. సో ఈ కాంజుగేషన్ ఎప్పుడు కూడా జరిగేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేవి కాంజుగేషన్లో ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువగా ఉందని కూడా మనం చెప్పలేము. సో మనకి ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్లో ఎలక్ట్రాన్ ఖచ్చితంగా చెప్పొచ్చు, దాని ఫిక్స్ ఎక్కడ ప్రజెంట్ అయ్యి ఉన్నాయో చెప్పొచ్చు. కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ ఉంటుందో కాంజుగేటెడ్ డబుల్ బాండ్లో చెప్పలేము, ఇక్కడ మనం చెప్పగలం. కాబట్టి సో ఆక్సోనియం అయాన్కి ఏం కావాలి? ఎలక్ట్రాన్స్ కావాలి. ఎక్కడైతే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఖచ్చితంగా ఉంటుందో అక్కడే అటాక్ ఇస్తుంది. సో ఇక్కడ ఎపాక్సైడ్ ఫామ్ అయిందనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్, థియరిటికల్ అండ్ కాంపిటేటివ్ ఆల్సో. సో నెక్స్ట్ ఏంటంటే, సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూడండి. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేటప్పుడు ఇక్కడ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు కాంపిటేటివ్లు అడిగాడు. సో ఇది కూడా ఎఫాక్సిడేషనే, ఇక్కడ కూడా జరిగింది ఎఫాక్సిడేషనే. కానీ ఇక్కడ మనం ఉపయోగించే రియేజెంట్ అనేది ఎంసీపీబీఏ కాదు. ఇక్కడ ఉపయోగించే రియేజెంట్ ఏంటంటే H2O2, హైడ్రోజన్ పెరాక్సైడ్, H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ బై OH మైనస్ బేస్, H2O2 బై OH మైనస్ బేస్, హైడ్రోజన్ పెరాక్సైడ్ బై OH మైనస్ బేస్ ఇక్కడ ఉపయోగించే రియేజెంట్. ఇది కూడా, ఈ రియేజెంట్ కూడా ఎపాక్సిడేషన్ కోసమే ఉపయోగిస్తాం. కాకపోతే ఈ రియేజెంట్ ఎక్కడ అటాక్ ఇస్తుంది? ప్రీవియస్ ఎంసీపీబీఏ ఎక్కడ అటాక్ ఇస్తుంది? ఈ రియేజెంట్ ఎక్కడ అటాక్ ఇస్తుందంటే డబుల్ బాండ్ ఉండాలి. ఆ డబుల్ బాండ్ పక్కన ఉన్నటువంటి కార్బన్ దగ్గర కార్బొనైల్ గ్రూప్ అనేది ప్రజెంట్ అయ్యి ఉండాలి. అంటే కాంజుగేటెడ్ కార్బొనైల్స్. ఇక్కడ చూడండి, ఇదే డబుల్ బాండ్ ఉంది, దీని పక్కన ఉన్న కార్బన్ దగ్గర ఏముంది? C డబుల్ బాండ్ ఉంది. కాంజుగేటెడ్ కార్బొనైల్స్ ఉన్నప్పుడు మాత్రం ఎంసీపీబీఏ యూజ్ చేయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంజుగేటెడ్ కార్బొనైల్ అంటే డబుల్ బాండ్ ఉంది, దాని పక్కన కార్బన్లో C డబుల్ బాండ్ ఉంది. కాబట్టి ఆ డబుల్ బాండ్ దగ్గర H2O2 మైనస్ ఎపాక్సిడేషన్ జరిగి ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది. దీని మెకానిజం మీకు తర్వాత నేను చెప్తాను ఎలా ఫామ్ అవుతుందని కూడా. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అప్లికేషన్లో సైక్లోహెక్సినోన్. సో ఇది సైక్లోహెక్సినోన్. ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఉంది, నెక్స్ట్ కార్బొనైల్ గ్రూప్ కూడా ఉంది. సో మనకి ఎక్కడ అటాక్ అయింది ప్రోడక్ట్? ఈ డబుల్ బాండ్ దగ్గర మనకి సో అటాక్ అయింది కాబట్టి సో మనకి ఈ ప్రోడక్ట్ ఇలా మనం రాసుకోవచ్చు. సో దోస్ ఆర్ ద మనకి ప్రోడక్ట్స్ అండి. ఇక్కడ చూడండి నెక్స్ట్, ఇక్కడ ఏమి కాంజుగేటెడ్ కార్బొనైల్స్ ఏం లేవండి. ఇక్కడ మెథైల్ గ్రూప్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ మెథైల్ గ్రూప్ ఉంది. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ మెథైల్ గ్రూప్ ఏ ప్లేన్లో ఉంది? అబవ్ ప్లేన్లో ఉంది. ఎపాక్సైడ్ ఇక్కడ ఎంసీపీబీఏ రియేజెంట్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎంసీపీబీఏ ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ ఏ కాంజుగేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్, ఎంసీపీబీఏ. ఇక్కడ అబవ్లో ఉంది, ఇక్కడ ఏంటి ఎపాక్సైడ్ బిలోలో వచ్చింది అంతే. ఇక్కడ COCH3 బిలోలో ఉంది, ఇప్పుడు ఎపాక్సైడ్ అబవ్లో వచ్చింది. సో అంతే అనమాట, ఇంకేం లేదు. సో ఓపెనింగ్ ఆఫ్ ఎపాక్సైడ్ ఎలా ఓపెన్ చేస్తామంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఎపాక్సైడ్ని ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింద నుంచి ఓపెన్ చేయొచ్చు, ఈ పై నుంచి ఓపెన్ చేయొచ్చు. ఇది సిమెట్రికల్ ఎపాక్సైడ్ కాబట్టి ఎలా ఓపెన్ చేసినా సరే ఒకటే ప్రోడక్ట్. సో మనకి కింద నుంచి ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మెథాక్సైడ్ అయాన్, OMe అంటే న్యూక్లోఫైల్. ఇది ఇలా బాండ్ మైగ్రేట్ అయ్యేటప్పుడు ఈ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ వస్తుంది. ఆ పాజిటివ్ దగ్గర OMe యాడ్ అయ్యింది. ఇలా పైనుంచి అయితే పైన OMe యాడ్ అయ్యింది. సో అంతే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసేసరికి మనకి ఇది అన్సిమెట్రికల్. ఇందుకు అన్సిమెట్రికల్ ఎపాక్సైడ్ ఇక్కడ ఒక మెథైల్ గ్రూప్ అనేది ఉంది. సో ఇది అన్సిమెట్రికల్ ఎపాక్సైడ్, ఇది అన్సిమెట్రికల్. సో మనకి అన్సిమెట్రికల్ కాబట్టి మనకి ఏం జరుగుతుంది? ఎక్కడైతే హైలీ స్టీరికల్లీ క్రౌడింగ్ ఉంటుందో, అంటే ఇక్కడ హైలీ స్టీరికల్ క్రౌడింగ్ ఉంటుంది. సో ఎందుకంటే ఇలా ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే కార్బోక్యాటియన్, సో ఆల్రెడీ మెథైల్ ఉండడం వల్ల ఇది టెర్షరీ కార్బోక్యాటియన్ ఫామ్ అవుతుంది. సో మనకి ఇటువైపు ఇలా మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎసిడిక్ కండిషన్లో మాత్రం మనకి హైలీ స్టీరికల్లీ క్రౌడెడ్ వైపు మనకి అటాక్ ఇస్తుంది అనమాట OMe. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్.
సో నెక్స్ట్ ప్రోడక్ట్స్ మనం నెక్స్ట్ కంటిన్యూస్ ఉంది క్లాసు. సో ఇంతవరకు మీరు చదవండి. మీకు అప్లికేషన్స్ నేను ఇది ఇస్తున్నాను. అదేవిధంగా మీకు నోట్స్ కూడా పీడిఎఫ్ పెడుతున్నాను. సో ఎందుకంటే నోట్స్లో మీకు పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అప్లికేషన్స్కి పాయింట్లు ఉన్నాయి. మీరు నోట్స్ నేను ఇచ్చేటటువంటి పీడిఎఫ్ నోట్స్లో రాసుకోండి. మీ నోట్స్లోనే ఈ స్లైడ్లో ఇచ్చిన అప్లికేషన్స్ కూడా ఒక దగ్గర రాసుకోండి అనమాట. చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.